తులసిరెడ్డి గారు మీతోనే ప్రారంభిద్దాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీరు చాలా ఆశలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మరి జగన్ ఇడిచిన బాణం ఇప్పుడు కాంగ్రెస్ ఇడిచిన బాణంగా మారింది. ఎంతవరకు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అరణ్యవాసం ముగిసింది. అధికారంలోకి వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. తెలంగాణలో 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వచ్చే ఎన్నికల్లో 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసి అధికారంలోకి వచ్చే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కర్ణాటక తర్వాత తెలంగాణలో ఎఫెక్ట్ పడింది. కర్ణాటక తెలంగాణలో ఎఫెక్ట్ ఆంధ్రప్రదేశ్ లో పడుతుంది. ఎందుకంటే 10 సంవత్సరాలు దాటిపోయింది కాబట్టి న్యాచురల్ గా విభజన అంశం అనేది ఇప్పుడు ప్రజలు విభజన అంశం కంటే కూడా విభజన చట్టంలోని అంశాలు ఏ మేరకు అమలయ్యాయి అనే దాని మీద ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాబట్టి ఇది కేంద్రమే చేయాలి. కేంద్రంలో బీజేపీ అన్నా కాంగ్రెస్ అన్నా చేయాలి. చట్టంలోని అంశాలు అమలు చేయాలంటే బీజేపీ అవకాశం ఉండి చేయలేదు, కాంగ్రెస్ చేస్తానంటుంది. ప్రాంతీయ పార్టీలకు ఆ శక్తి లేదు. ప్రత్యేక హోదా కానీ మిగతా బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ కానీ మిగతాయి కానీ అమలు చేసే శక్తి ప్రాంతీయ పార్టీలకు ఉండదు. ఇది కేంద్రంలో బీజేపీ అది కాంగ్రెస్. బీజేపీ అవకాశం ఉండి చేయలేదు, అది ముగిసిన అధ్యాయం అని చెప్పింది. కాబట్టి ఇది మాకు అవకాశంగా ఉంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో అధికారంలోకి రావడము, ఆ ప్రభావం తెలంగాణలో పడము. ఈవెన్ కర్ణాటక ఎన్నికల కంటే ముందు తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి లాంటి బలమైన నాయకులు మిగతా వాళ్ళు ఉన్నప్పటికీ మునుగోడులోను హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో డిపాయిట్ పోయింది కాంగ్రెస్ కూడా. ఈవెన్ బద్వేల్లో జరిగినప్పుడు ఉప ఎన్నికలు ఏది హుజూరాబాద్ కు బద్వేల్ కు ఒకేసారి జరిగినప్పుడు హుజూరాబాద్ కంటే బద్వేల్లో ఎక్కువ వచ్చినాయి ఓట్లు. ఆడ 3000 ఓట్లు వచ్చి 6000 ఓట్లు వచ్చాయి. కాబట్టి రేవంత్ రెడ్డి లాంటి మిగతా వెంకటరెడ్డి లాంటి బలమైన నాయకులు ఉన్న నేపథ్యంలో కూడా కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందు తెలంగాణలో కూడా డిపాయిట్ పోవడం జరిగింది కాంగ్రెస్ కు. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత కొన్ని మిగతా పరిస్థితులు అనుకూలించి కాంగ్రెస్ అంతవరకు బీజేపీకి బీఆర్ఎస్ కు మధ్య పోటీ అనేది కాంగ్రెస్ 3వ ప్లేస్ లో ఉండింది, 2nd ప్లేస్ కు రావడము, 2nd ప్లేస్ నుండి 1st ప్లేస్ రావడము, అధికారంలోకి రావడం జరిగింది. వితిన్ 3 నెలలు 4 నెలల్లోనే మార్పు వచ్చేసింది. కాబట్టి రాజకీయాల్లో బండ్లు బండ్లు చాలా మ్యూటేషన్ జరుగుతూ ఉంటాయి. ఇది గ్రాజువల్ గా అనేది కొన్ని సందర్భాలు ఉంటుంది, కొన్ని సందర్భాల్లో మ్యూటేషన్స్ ఉన్నట్టుండి ఒకేసారి మార్పు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈవెన్ తెలంగాణలో కూడా 10 ఏళ్ళ అధికారం లేదు. విభజన అంశం ఒకటే కారణం అనుకుంటే తెలంగాణలో వచ్చేసి అధికారంలోకి 2014లో వచ్చిండాలా, రాలేదు. అక్కడ 10 ఏళ్ళు రాలేదు, ఇక్కడ 10 ఏళ్ళు రాలేదు, కేంద్రంలో 10 ఏళ్ళు రాలేదు. కాబట్టి నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒక విభజన అంశమే అనుకుంటే ఆంధ్రప్రదేశ్ ఒక్కట్లోనే అధికారం పోయిండాలా, తెలంగాణలో వచ్చిండాలా, కేంద్రంలో వచ్చిండాలా. కానీ అక్కడ రాలేదు, ఇక్కడ రాలేదు. ఎందుకంటే అప్పటికే 10 ఏళ్ళ అధికారంలో ఉన్నది కాబట్టి ఆ నేపథ్యము ఇది కూడా కొంత నేపథ్యం విభజన అంశం కూడా కొంత అనేది. ఎక్కువ ఆశలు పెట్టుకుంటున్నారు. ఎక్కువ ఓవర్ కాన్ఫిడెన్సా కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏమో ఆంధ్రప్రదేశ్ ఆ రకమైనటువంటి. తెలంగాణ అంటే వేరు. తెలంగాణలో 2014 కానీ 18లో జరిగిన ఎన్నికల్లో కానీ ఒక కన్సిడరబుల్ స్ట్రెంత్ అపోజిషన్ పార్టీగా ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఆ పరిస్థితి లేదు అనేటువంటిది ఒక డిబేట్. ఆర్ యు అగ్రీ ఆర్ నాట్? నేను అదే చెప్పాను, అది మీరు చెప్పింది వాస్తవం, అది ముందుది. కానీ రీసెంట్ గా జరిగింది కర్ణాటక ఎన్నికల ఫలితానికి ముందున్నటువంటి హుజూరాబాద్ డిపాయిట్ పోయింది అంటున్నాను. ఈ నాయకులు ఉన్నప్పుడే అటువంటి బలమైన నాయకులు ఉన్నారని తెలంగాణలోనే డిపాయిట్ పోయింది. అక్కడికంటే 10,000 ఎక్కువ వచ్చినాయి. కాబట్టి ఇది దాని ఎందుకు పరిగణలోకి తీసుకోవాలని అంటున్నాను. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో అధిష్టాన వర్గం నిర్ణయం తీసుకున్నది. కొంత పార్టీ నుండి బయటికి పోయిన వాళ్ళు, మిగతా న్యూట్రల్ గా ఉండే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటే కనుక వాళ్ళను పార్టీలోకి సౌగౌరవంగా ఆహ్వానించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం నేపథ్యంలో షర్మిల గారు కూడా పార్టీలోకి రావడం జరిగింది. ఆ నేపథ్యంలో పార్టీ వివిధ కోణాల్లో ఆలోచించి అధిష్టాన వర్గం ఆవిడకు పార్టీ పగ్గాలు ఇవ్వడం జరిగింది. ఇంకా అది వచ్చేసి ఎవరు చేరినా అదనపు లాభం. దాంట్లో షర్మిల లాంటి నాయకురాలు చెప్తే అదనపు లాభం. ఆవిడకు పిసిసి పగ్గాలు అప్పచెప్పారు. మరి ఏ విధంగా ఆ లాభం ఏ మేరకు ఉంటుంది అనేది ఇది కాలం నిర్ణయిస్తారు. డెఫినెట్ గా అంతో ఇంతో లాభం ఏ నాయకుడు చేరినా ఉంటుంది. షర్మిల లాంటి నాయకురాలు చేరినప్పుడు మరింత ఉంటుంది. కానీ అది ఏ మేరకు ఉంటుంది అనేది పిసిసి అధ్యక్ష పదవి ఇవ్వడం ద్వారా ఏ మేరకు ఉంటుంది అనేది ఇది కాలమే నిర్ణయించాలి. ఎందుకంటే ఇక్కడ 2014లో రాజశేఖర రెడ్డి గారి సతీమనే ఓడిపోవడం జరిగింది. విశాఖపట్నంలో విజయమ్మ గారే ఓడిపోయారు. మనం ఇప్పుడు వచ్చేసి కొడుకు కోడల గురించి మాట్లాడుతున్నాం. రాజశేఖర రెడ్డి గారు చనిపోయింది 2009లో. 2014లో ఆయన సహధర్మచారిని విశాఖపట్నంలో ఓడిపోవడం జరిగింది.
కాబట్టి ఇవన్నీ విజయానికి అపజయానికి అనేక కారణాలు ఉంటాయి. మరి రాజశేఖర రెడ్డి చారిస్మాన్ అనుకుంటే విజయమ్మ ఓడిపోకూడదు కదా. ఓకే, జగన్మోహన్ రెడ్డి 2014లో అధికారంలోకి రావాలి కదా, రాలేదు కదా. 2019లో వచ్చినాడు, 2014లో వచ్చేసి జగన్ అధికారంలోకి రాలేదు, విజయమ్మే ఓడిపోయింది. కాబట్టి విజయం మీద అపజయం మీద అనేక అంశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి కూతురు, రాజశేఖర రెడ్డి కొడుకు, రాజశేఖర రెడ్డి భార్య ఇదే అనేది అది కరెక్ట్ కాదు. దానికి విజయమ్మ గారి ఓటమే ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. ఆ నేపథ్యంలో ఎవరు వచ్చినా లాభం, ఆ నేపథ్యంలో షర్మిలమ్మ గారు రావడం అందరికి లాభం, ఆ నేపథ్యంలో ఆవిడ అనేక కోణాలు ఆలోచించి ఇచ్చింది. మరి ఏ మేరకు లాభం కాలమే నిర్ణయిస్తారు. రైట్ రైట్ నారాయణమూర్తి గారు, అంటే